బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించిన తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది. మరో 2 స్థానాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని పవన్, కిషన్ రెడ్డి తెలియజేశారు. త్వరలోనే వాటిపై మరోసారి చర్చిస్తామని చెప్పారు. దీపావళి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించాయి టీడీపీ, జనసేన. 2 పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. చంద్రబాబు ఇంట్లో 3 గంటలకు పైగా చర్చలు జరిగాయి. ఇసుక, మద్యంపై ఆందోళన చేయాలని, వచ్చే వారంలో కరువుపై నిరసన కార్యక్రమం చేపట్టాలని డిసైడ్ అయ్యాయి. గోదావరి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వీలైనంత ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రణాళికలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2 పార్టీల కార్యకర్తలు, దిగువ స్థాయి క్యాడర్లో ఇబ్బందులు లేకుండా సమావేశాలు, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సోమవారం తర్వాత అమరావతికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. నేతలతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించనున్నారు. తప్పుడు కేసులపై రాష్ట్ర స్థాయిలో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ, జనసేన. తెలంగాణ ఎన్నికల్లో పోటీ, తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టింది ఏఐసీసీ. రాష్ట్రంలోని నియోజకవర్గాలకు అబ్జర్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలను నియమించింది. 48 నియోజకవర్గాలకు అబ్జర్వర్లతో పాటు 10 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నేతలను అబ్జర్వర్లుగా నియమించింది అధిష్టానం. క్లస్టర్ అబ్జర్వర్లలో దినేష్ గుండూరావు, ప్రియాంక్ ఖర్గే, ఎంసీ సుధాకర్తో పాటు పలువురున్నారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయిందని, ఆయన ఓ ఆర్థిక ఉగ్రవాది అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు డిజైన్ అనుకున్నదొకటైతే నిర్మించింది మరొకటైందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని, రక్తం దారపోసి కట్టానని కేసీఆర్ చెప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై నోరు మెదపలేదని, నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎన్నికల వేళ కస్టమ్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో పార్టీలు ప్రలోభాలకు గురి చేయకుండా దృష్టి సారించారు. హైదరాబాద్లో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓటర్లకు పంపకానికి సిద్ధంగా ఉన్న వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 కోట్ల విలువ చేసే కిచెన్ పరికరాలు, దుస్తులు, స్పోర్ట్స్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులపై కేసు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ మంగళవారం నిర్వహించాలని ఎల్వి ప్రసాద్ డాక్టర్ల బృందం నిర్ణయించింది. ముందస్తు పరీక్షల కోసం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు వచ్చిన ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంగళవారం ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే డాక్టర్లు సూచించారు. మొగల్తూరు మండలం పేరుపాలెం యూనియన్ బ్యాంకులో దోపిడీకి యత్నించారు. బ్యాంకు వెనుక గోడకు కన్నం వేశారు. లోపలికి ఎంటర్ అయ్యారు. లాకర్ తెరిచేందుకు అన్ని విధాలుగా ట్రై చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో ఒట్టి చేతులతో వెనుదిరిగారు. పొద్దున్నే డ్యూటీకి వచ్చిన సిబ్బంది కన్నం చూసి షాక్ తిన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మరోవైపు పేరుపాలెం బీచ్ ఆనుకొని ఉన్న పాండురంగ దేవాలయంలో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీ సొమ్మును కాజేశారు దుండగులు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి బెదిరింపులపై పోలీసులు స్పందించారు. గతంలో 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, విస్మరించినందుకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 31న, నవంబర్ 1న మరోసారి బెదిరింపు మెయిల్లు వచ్చాయని, ఇది షాబాద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి మోడీ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అంచనాలను పెంచి దోపిడీ చేశారని మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. నిపుణుల నివేదికను సీఎం కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
నవంబర్ 7 ఛత్తీస్గఢ్లో పోలింగ్ జరిగే రోజు సరిగ్గా ఇంకా 4 రోజులుంది. ఈ సమయంలో సిట్టింగ్ సీఎం భూపేష్ బాఘెల్కు ఇరుకున పెట్టే విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్కు కేర్ ఆఫ్గా నిలిచిన భూపేష్ పేరును మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు భూపేష్ బఘేల్కు 508 కోట్ల రూపాయలిచ్చారంటూ సంచలన విషయం వెలుగులోకి తీసుకొచ్చింది ఈడీ. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ఆప్ సర్కార్ ఎన్నో ఏళ్లుగా చాలా విధానాలను అవలంబిస్తోంది. డీజిల్ వాహనాల రాకపోకలను నిషేధించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. BS3 పెట్రోల్, BS4 డీజిల్, AMVలు రోడ్లపైకొస్తే మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 194 కింద ప్రాసిక్యూట్ చేస్తామని, 20,000 జరిమానా విధిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పొగభూతం మాత్రం ఆగడం లేదు. ఈ ఏడాది ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పంజాబ్, హర్యానా రాష్ట్రాలని తెలుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం పంటలను తగులబెడుతుండటంతో ఒక్కసారిగా కాలుష్యం కాటువేసింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 200 పాయింట్లు పెరిగింది. గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని అన్నారాయన. 6 గ్యారెంటీలే గెలిపిస్తాయని కొలను హనుమంతరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2020లో చేరిన కొంతమంది ఉద్యోగుల సర్టిఫికెట్లు DMHO ఆఫీసులో కనిపించడం లేదు. 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగుల సర్టిఫికెట్స్ ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ చేయలేదు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని DMHO రాజ్యలక్ష్మి హెచ్చరించారు. పినపాక నియోజకవర్గం మనుగురు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు. 2 సెట్స్తో కూడిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఖమ్మంలో అరాచకం రాజ్యమేలుతోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం 50వ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చిందన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లో నడుస్తున్న ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమకు సరైన వేతనం ఇవ్వకుండా వేధిస్తుందని ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు డ్రైవర్లకి తీవ్ర గాయాలయ్యాయి. నిరసనకారుల ఆందోళనతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి జరిగింది. మియాన్ వ్యాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్ పై తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అయితే ఈ దాడిని తిప్పికొట్టామని పాక్ ఆర్మీ ప్రకటించింది. 3 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్లు ప్రకటించింది. అయితే మొత్తం 6 ఉగ్రవాదులు ఎయిర్ బేస్లోకి చొరబడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మరో 3 ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడిలో 3 విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లుగా పాక్ మిలిటరీ తెలియజేసింది. అయితే ఈ దాడిలో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి తమ పనే అని తెహ్రీక్-ఈ-జిహాద్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ టోర్నీకి దూరం కానున్నట్లు ICC వెల్లడించింది. పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, దాంతో అతడు టోర్నీలో మిగిలి ఉన్న మ్యాచ్లకు దూరం కానున్నాడని తెలిపింది. అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి రానున్నట్లు చెప్పింది. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి లేఖ రాసిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు తప్పని తేలిపోయింది. రైతు బంధుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఈసీ స్పష్టం చేసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం రైతు బంధుపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందని, ఎన్నికల ప్రచారంలో ప్రతి చోట దుష్ప్రచారం చేస్తోందని, సీఎం కేసీఆర్, మంత్రులు చేస్తున్నది దుష్ప్రచారమే అనేది ఈసీ స్టేట్మెంట్తో తేలిపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించింది. కొడంగల్తో పాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 6న కొడంగల్, 8న కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు.
ఈ నెల 9న కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనుండగా ఆయన కన్నా ఒకరోజు ముందే రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ టికెట్ కేటాయించారు. ఈ విషయాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు స్పష్టం చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. అపర భగీరథుడని ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మేడిగడ్డ కుంగడంపై నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు టీబీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం పనికి రాకుండా పోయిందన్నారు. ఏ జట్టుకైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదించడం కష్టమే. పైగా ప్రపంచ కప్లో తడబడుతూ సాగుతున్న పాకిస్తాన్ కొండంత ఛేదనలో న్యూజిలాండ్పై గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. కానీ ఆ జట్టు అద్భుతమే చేసింది. ఫకర్ జమాన్ మెరుపు శతకానికి తోడు వర్షం కూడా కలిసి రావడంతో పాక్ సంచలన విజయాన్ని అందుకుంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయంతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది పాక్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు మెయిల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నవంబర్ 8 వరకు రిమాండ్ విధించింది. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల గణేష్ రమేష్ వనపర్తిగా గుర్తించారు పోలీసులు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుడి భుజం కక్కిరాల హరిప్రసాద్ కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో హరిప్రసాద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఎర్రబెల్లితో ఉన్న కక్కిరాల హరిప్రసాద్కు తొర్రూరుపై మంచి పట్టుంది. ఆయన వరంగల్ డీసీసీబీ డైరెక్టర్గానూ ఉన్నారు. హరిప్రసాద్తో పాటు ఆయన అనుచరులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు యువగర్జన సభలో రోహిత్ రెడ్డికి షాక్ ఇచ్చారు మంత్రి మహేందర్ రెడ్డి. రోహిత్ రెడ్డిని గెలిపించాలని చెప్పడానికి బదులు రేవంత్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మంత్రి మహేందర్ రెడ్డి మాటలకు రోహిత్ రెడ్డి అవాక్కయ్యారు. గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు మహేందర్ రెడ్డి. ఆ తర్వాత చాలా రోజుల పాటు రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి మధ్య వైరం కొనసాగింది. ఎన్నికల ముందు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్ రోహిత్ రెడ్డి పోటీకి లైన్ క్లియర్ చేశారు. చంద్రబాబుతో మేనిఫెస్టోకు సంబంధించిన జనసేన తరఫున 6 అంశాలను పవన్ ప్రతిపాదించారు. పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన విషయం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు పవన్ చర్చించారు. టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణపైన ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. అది చాలదని కేసీఆర్ తన కుమార్తెను ఢిల్లీ పంపించి లిక్కర్ స్కామ్లో భాగం చేశారని మండిపడ్డారు. కేజ్రీవాల్కు సమన్లు వెళ్లినట్లే లిక్కర్ స్కామ్లో ఉన్న వారందరికీ నోటీసులు వెళ్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి వారైనా వదిలేదే లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన 2వ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన చేపట్టనున్నారు. 2వ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుంచి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ 16 రోజుల పాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ ఖాతా మారలేదు. ఆ జట్టు ఖాతాలో మరో పరాజయం చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా ఓడింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్తో ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తాను పదవుల కోసమో అధికారం కోసమో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరలేదని, కేవలం ఆత్మగౌరవం కోసం మాత్రమే చేరానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తనను ఎవరైనా ఏమైనా అంటే అది వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదని, అవగాహన లేదని, ఆలోచన లేదన్నారు. అహంకారంతో చేసే పని వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమైందన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తోందన్నారు. కేసీఆర్ రావడం అవసరం, ఆవశ్యకత అన్నారు.
భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఎదుర్కొనే ధైర్యం లేక అధికార బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ముందు ఆ పార్టీ నేతలు ఓవైసీల ముందు మోకరిల్లుతున్నారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎంఐఎం జెండాలతో ర్యాలీ నిర్వహించిన సంగతి కరీంనగర్ ప్రజలు ఇంకా మర్చిపోలేదని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీ గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనాలను దౌర్జన్యంగా తీసుకువెళ్లారు పోలీసులు. గాంధీ భవన్లోకి సిబ్బంది మొత్తం వెళ్లిపోయిన తర్వాత లోపలికి వెళ్లారు పోలీసులు. ప్రచార వాహనాలు తీసుకుని వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ ఫైర్ అయింది. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి వారు బీఆర్ఎస్ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వాహనాలను తిరిగి గాంధీ భవన్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు. భువనగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. RRR అలైన్మెంట్ మార్చాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము బరిలో నిలుస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతి RRR బాధిత రైతు ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు నిరసన సెగ తగిలింది. తండాలో ఎవరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు తండా యువకులు. తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి, దోపిడీ రాజ్యమేలుతోందని అన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామరంగారెడ్డి. వారిని గద్దెదించడానికి ప్రజలకు ఇదే సరైన సమయమని సూచించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీదే విజయమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే బీజేపీ మేనిఫెస్టోగా ఉండబోతోందని తెలియజేశారు. బీజేపీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. మరో 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలను పేదలకు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. ఆహార భద్రతా చట్టం కింద పేదలకిస్తున్న ఉచిత రేషన్ సదుపాయాన్ని డిసెంబర్ తర్వాత కూడా పొడిగించనున్నట్లు చెప్పారు. ఛత్తీస్గఢ్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కోవిడ్ నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ అందిస్తున్నారు. 3 ఏళ్లుగా ఈ పథకం అమలవుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు ఇప్పటికే అర్థమైందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇటీవల తమ పార్టీకి 80 సీట్లు వస్తాయని భావించామని, కానీ ప్రజాస్పందన చూస్తుంటే ఈ మార్కు దాటుతుందని అర్థమైందన్నారు. కాంగ్రెస్ వస్తే 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తారని, రైతు బంధు రాదని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. తాము ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా వెళ్తాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్, హరీష్ రావుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను కించపరిచేలా ప్రసంగాలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం సరికాదన్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులపై మాట్లాడాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగుబాటును పరిశీలించిన అనంతరం జాతీయ అథారిటీ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలపై తగిన వివరాలతో సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈఎన్సీలు, ఇంజనీర్లతో ఆయన సమావేశమై ఎన్ఎస్డీ నివేదికలో లేవనెత్తిన అంశాలపై వివరంగా చర్చించారు. నివేదికలో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు తగిన వివరాలతో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీసీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఇది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే సభ అన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ పేరు మారుమోగుతోంది. అయితే ఆయన రాసిన ఓ పుస్తకం వివాదంలో చిక్కుకుంది. సోమనాథ్ తన పుస్తకంలో ఇస్రో మాజీ చీఫ్ కె శివన్ పై కొన్ని విమర్శలు చేశారంటూ తాజాగా వివాదం తలెత్తింది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్లు తెరపైకొచ్చింది. దీనిపై సోమనాథ్ స్పందించారు. తాను పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్టు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ నివాసాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. పలు డాక్యుమెంట్లను అధికారులు తీసుకెళ్లారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇబ్బంది పెట్టాలనే ఐటీ సోదాలు జరిగాయని కేఎల్ఆర్ అభిమానులు అంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఢీకొడుతున్నారు కిచెన్నగారి లక్ష్మారెడ్డి. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి 2 గ్రూపులుగా ఉండేవారు. మళ్లీ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ తలపడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డిని ఓడించడం కేఎల్ఆర్కే సాధ్యమనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో, ఆఫీసుల్లో, ఫామ్ హౌజుల్లో ఐటీ సోదాలు జరగడం కలకలం రేపింది. గులాబీ నేతల దోపిడీని అరికట్టాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ పాలనలో పలువురు యువత ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ నెల 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్ కళ్యాణ్కు కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని, తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని పేర్కొన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న రాష్ట్రానికి ప్రధాని రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సభలో పాల్గొననున్నారు. ప్రధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 7న సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి వచ్చి బీసీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. సభ ముగించుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. అడ్వకేట్ ట్రస్టును 500 కోట్లకు పెంచుతామని, న్యాయవాదులకు వైద్య బీమాను కూడా పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల సేవలను కొనియాడారు. విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాడారని కితాబునిచ్చారు. ధరణి పోర్టల్పై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని అనడం లేదని, అందులోని లోపాలను సరిదిద్ది నూతన విధానం తీసుకొస్తామని వెల్లడించారు. ధరణిలో తప్పులను సవరిస్తామంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలు, లొసుగులపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అని కోదండరాం సవాల్ విసిరారు. తెలంగాణ ఎన్నికలు, ప్రజల ఆకాంక్షలు అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో కులహింస రూపుమాపాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మదురైలో ఆమె మాట్లాడారు. నూతన విద్యా విధానం అన్ని రాష్ట్రాల్లో ఉత్తమంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తరగతి గది నుంచి విద్యార్థులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఈ విద్యా విధానం లక్ష్యమని పేర్కొన్నారు. తమిళనాడులో దానిని రాజకీయం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, పాలేరుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించి తనను, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలని చూస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. డబ్బొక్కటే ఎన్నికల్లో రాజకీయం చేయదని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతల అహంకారానికి, అధికార మదానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్ల సీఎం జగన్ అసమర్థ పాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారిందని దుయ్యబట్టారు.
నాగార్జున సాగర్ సమీపంలోని విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్ల కింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గిరిజన తండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో 3 ఏళ్లుగా చెట్ల కిందే వైద్య సేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలంటూ మండిపడ్డారు. దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఊరట కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేసి రాయితీతో 25 రూపాయలకే కిలో ఉల్లిని విక్రయిస్తోంది. ఖరీఫ్ పంట ఆలస్యమవుతుండటంతో దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధర పెరుగుతోంది. ప్రస్తుత దేశీయ మార్కెట్లో కిలో ఉల్లి ధర 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో తక్కువ ధరకే ప్రజలకు ఉల్లి అందుబాటులోకి తీసుకురావాలని వినియోగదారుల ఆహార పౌర సరఫరాల శాఖలు సంయుక్తంగా రిటైల్ అవుట్లెట్ల ఏర్పాట్లకు నిర్ణయం తీసుకున్నాయి. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించే వారికి ప్రమాదం పొంచి ఉందంటూ ఖలిస్తాన్ ఏర్పాటువాది గురుపంత్వంత్ సింగ్ పన్ను చేసిన హెచ్చరికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారత్లోని సిక్కు ప్రజలెవరూ ఆ రోజున ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని పన్ను ఓ వీడియోను విడుదల చేశాడు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని వీడియోలో హెచ్చరించాడు. అదే రోజున వన్డే ప్రపంచ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కూడా జరగబోతున్న విషయాన్ని పన్ను ప్రస్తావించాడు. కఠిన పరీక్షలన్నింటినీ అధిగమించుకుంటూ అప్రహితహిత విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తూ దక్షిణాఫ్రికా విజయాలు సాధిస్తోంది. ఇలాంటి నేపథ్యం కలిగిన భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ రోజు మధ్యాహ్నం కోల్కతా వేదికగా మ్యాచ్ జరగనుంది. అధికారికంగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకున్న టీమిండియా అగ్రస్థానంతో లీగ్ దశను ముగించాలంటే దక్షిణాఫ్రికాను ఓడిస్తే సరిపోతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సైతం టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు అనుగుణంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.